సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ మధ్యాహ్నం తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సంకల్పంతో ప్రారంభించారు. అంతకుముందు రథం వద్ద ఆలయ అర్చకులు ఆనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణ విశేషాలపై మా విశాఖ ప్రతినిధి మీనా మరింత సమాచారాన్ని అందిస్తారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు 32 కిలోమీటర్లు నడుమ భక్తులందరూ కూడా ఇతర జిల్లాల నుంచి కూడా విశాఖ జిల్లా, ఇతర జిల్లాల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా తరలి వస్తున్నారు భక్తులు. అయితే ఉదయం సింహాచలం నుంచి ఇవాళ భక్తులు బారులు తీరుతూ తొలి పావంచ వద్ద వారు సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి వారి భక్తి ప్రవంచనం చాటుకుంటూ ఉత్సాహంగా కూడా తరలి వస్తున్నారు. అయితే 32 కిలోమీటర్ల మేర అడవివరం, తర్వాత హనుమంతవాక, హెల్త్ సిటీ, తర్వాత మద్దిలిపాలెం మీదుగా కూడా ఎంబీపీ డబుల్ రోడ్డు, బీచ్ రోడ్ నుంచి కూడా భక్త జనం అంతా కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా 32 కిలోమీటర్ల మేర ఈ చుట్టూ ఉన్న సింహగిరి చుట్టూ గిరినంతా సందర్శించి కూడా భక్తి ప్రపంచంలో గోవింద గోవింద అనే నామస్మరణతో కూడా యువత కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు కానీ అలాగే చిన్నారులు అధిక సంఖ్యలోని కూడా వారి ప్రభుత్వని చాటుకుంటూ కూడా గోవింద నామ స్మరణలోని మారుమ్రోగుతూ కూడా సింహాచల వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ ఇవాళ గిరి ప్రదక్షిణలోని పాల్గొనడం జరిగింది. అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రజలు రావడం వల్ల ప్రభుత్వ అధికారం కూడా విభిన్న రకాలుగా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా సిపి శంకరప్రతాప్ బాగ్జీ గారి నేపథ్యంలో కూడా అందరి పోలీస్ శాఖను కూడా సమన్వయపరిచి అదేవిధంగా ట్రాఫిక్ని కూడా నిబంధనలు కూడా ఇచ్చేసి కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా రోడ్డుకు ఇరువైపులా కూడా విస్తృతంగా మంచినీటి సదుపాయం కూడా వసతిని కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ కూడా ఈ భక్తులకు ఎటువంటి సమస్యలు కూడా రాకుండా కూడా భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారని చెప్పొచ్చు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా సీసీ కెమెరాలు అలాగే డ్రోన్ కెమెరాలు కూడా సహాయంతో భక్తుల యొక్క భద్రతను పర్యవేక్షిస్తూ రద్దీని ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకుంటూ సమీక్షిస్తున్నారు. అయితే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు కూడా నియమించింది. స్వామివారి దర్శనార్థం కూడా కొండపైకి వెళ్లి భక్తుల సౌకర్యార్థం కూడా కొండ దిగున ప్రాంతం నుంచి నిరంతరాయంగా కూడా ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతున్నారు. అదేవిధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున భక్తులు వారి పిల్లలను వారితో పాటు ఉంచుకోవాలి, బంధువులను వారు గమనిస్తూ ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఎక్కడికక్కడ మైక్స్లోని అనౌన్స్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు జాగ్రత్తగా మీ వస్తువులు కానీ లేదా మీ చిన్నపిల్లల్ని కానీ మీరే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా మైక్లోనైతే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రైమ్ 9 ఛానల్లోనే మీకు విజువల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. జనాలు చూడండి, భక్తులు అయితే మాత్రం అధిక సంఖ్యలోని తరలి వస్తున్నారు. గోవింద గోవింద అనే నామస్మరణతో ఆధ్యాత్మికంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. నెమ్మదిగా నడుచుకుంటూ ఇక్కడ వివిధ సహకార సంఘాలు కూడా వారి వారి పరిధిలోని వాటర్ సదుపాయం కావచ్చు, అలాగే పాలు, పెరుగు, నీరు, తర్వాత ఎక్కడికక్కడ మందులు సదుపాయం కూడా చేస్తూ కూడా వీళ్ళకి భక్తులకి ఏ సమస్యలు కూడా ఏ ఇబ్బందులు కూడా కలగకుండా వారు చూసుకుంటూ ఎక్కడికక్కడ వారు సమన్వయం చేసుకుంటూ కూడా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఇతర విశాఖపట్నం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలోని తరలి వస్తున్నారనే చెప్పచ్చు. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మొత్తం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాం. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఎలా ఉన్నాయండి ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? కరెక్ట్గా 12 స్టార్ట్ చేసాను మేడం, కరెక్ట్గా 12 స్టార్ట్ చేశాను. ఎలా ఉందండి? చాలా ఉత్సాహంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్నీ బాగున్నాయండి. అన్ని క్లీనింగ్ కూడా రోడ్లు ఉన్నాయి కదా, రోడ్లు క్లీనింగ్ కూడా చాలా బాగా చేశారు. అన్ని బాగున్నాయండి. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? వాటర్ సదుపాయాలు అన్నీ అయితే అంతా చాలా బాగుంది. గవర్నమెంట్ తరఫు నుంచి అంతా ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రసాదం కౌంటర్లు కూడా అన్నీ చాలా బాగున్నాయి. అలానే స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అనేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా చాలా భక్తులకి చాలా సౌకర్యంగా ఉన్నాయి.
ఇక్కడ చూసినట్లయితే జనాలు భక్తులైతే మాత్రం వారిని అడిగితే ప్రభుత్వం తరపు నుంచి కూడా అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి కూడా చాలా బాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. గత సంవత్సరము బాగానే చేశారు, ఈ సంవత్సరం కూడా ఇంకా చాలా బాగా మెరుగుపరిచి ఏర్పాట్లను పటిష్టం చేసి సమన్వయం చేసి చాలా బాగా ఎక్కడికక్కడ పాలు నీళ్లు అన్నీ అందిస్తున్నారు అని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడ సహాయం కూడా చేసే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ప్రతి సంవత్సరం పెడతారా ఇలా? ప్రతి సంవత్సరం పెడతామండి. ఏంటి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఏంటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? మేము బాదం పాలు, అరటిపళ్ళు వాళ్ళు మార్నింగ్ నుంచి చేస్తున్నారా? మార్నింగ్ నుంచి చేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ చాలా మంది సహాయక సంఘాలు అలాగే ఇక్కడ భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ప్రయత్నంతో ఇక్కడ బాదం పాలు అయితే వాళ్ళకి భక్తులకు నడిచినప్పుడు వాళ్ళకి ఉత్సాహాన్ని కొంచెం ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ బాదం పాలు అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఈయనతో చెప్పండి. మేము ప్రతి ఏటా ఇలాగే బాదం పాలు కానీ మిరియాల పాలు కానీ ఇస్తుంటాము. భక్తులకు ఏదో సేవ చేసుకోవాలని మా కోరిక, ఇంతకు మాత్రం ఇంకేం లేదు ఇందులో. సుమారు ఇప్పటివరకు ఎంతమందికి అలా మీరు? ఇప్పుడు దాకా ఒక 4000 మంది దాకా ఇచ్చుంటాం మేము. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారా? మేము ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ చేసాము. ఇక్కడ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు తన వంతు సాయం అందిస్తూ ఇక్కడ బాదం పాలను మేము సప్లై చేస్తున్నాం. ఇప్పటి వరకు 4000 నుంచి 5000 వరకు కూడా సప్లై చేశాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం బాగా చేసిందని చెప్పేసి భక్తులు వారి హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు కూడా భక్తులు ఇతర జిల్లాల నుంచి రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం ఇలా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలందరూ భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ, అదేవిధంగా ఇక్కడ మీరు విజువల్స్ లో చూసినట్లయితే చూడండి, అసలు ఇసుకేస్తే రాలదు అన్నంత ఆధ్యాత్మికంగా కూడా భక్తులు చాలా ఉత్సాహంగా కూడా చినుకులు పడుతున్నా లేకపోతే వర్షం పడుతున్నా కూడా సైతం లెక్క చేయకుండా కూడా ఇక్కడ భక్తులైతే అధిక సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా వారి పరిధిలోని చాలా చక్కగా ఇక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు కానీ ట్రాఫిక్ నిబంధనలు నియమించి సడలింపులు చేస్తూ కూడా ఇక్కడ భక్తులను అధిక సంఖ్యలోని వాళ్ళని లైన్లోని పంపించి ఎక్కడికక్కడ అభద్రతా భావం కానీ భద్రతను ఏర్పాటు చేసి పటిష్టమైన సేవలను అందిస్తున్నారనే చెప్పొచ్చు. ప్రభుత్వం మంచిగా కూడా కార్యక్రమాలు చేస్తోంది. అయితే దారిలో సహాయక బృందాలు కావచ్చు, కొన్ని ఇతర కమిటీలు కూడా ప్రసాదాన్ని కూడా ఇక్కడ అందజేస్తున్నారు. పులిహారు, తర్వాత పరమాన్నం, అలాగా ఇతరత్ర పదార్థాలు, ఆహార పదార్థాలు కూడా తయారు చేసి వారికి ఈ భక్తులకు మధ్యలోని వాళ్ళకి ఆకలి తీర్చడానికి, దప్పికను తీర్చడానికి కూడా వారి పరిధిలోని వారి స్థాయిలోని వారు ఏదో విధంగా సహాయం అందించాలని భక్తులకు వారి భక్తిని చాటుకుంటూ అందజేస్తున్నారు. ఇక్కడ మీరు విజువల్స్ లో చూసినట్లయితే చూడండి, భక్తులు అధిక సంఖ్యలోని ఇతర జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. సింహాచలాలను శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోవడానికి 32 కిలోమీటర్ల మేర నడుస్తూ కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారనే చెప్పచ్చు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ శ్రీకాకుళం, గుంటూరు, అక్కడ ఇతరత్ర సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా యువత కూడా ఈ ఉత్సాహంలోని పాల్గొనడం జరుగుతుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని సైతం లెక్క చేయకుండా, వయసుతో తారతమ్యం లేకుండా వృద్ధులు కానీ యువత కానీ ఆడ మగ అందరూ కూడా ఇక్కడ ఉత్సాహంగా పాల్గొంటూ వారి భక్తిని చాటుకుంటున్నారనే చెప్పచ్చు. ఇక్కడ చాలా మంది వారి పరిధిలోని టీ, కాఫీ, బాదం పాలు, అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము కూడా వారికి అందజేయడం జరుగుతుంది. సింహాయ నమః. గత 13 సంవత్సరాలుగా సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలోని వాలంటరీ చేతుల మీదుగా 13 సంవత్సరాల నుంచి యోగ సిద్ధాంజనేయ స్వామి దేవస్థానం ఆలయం వాళ్ళ ఆధ్వర్యంలో బాదం పాలు వితరణ జరుగుతుంది. అదేపాటు బిస్కెట్ ప్యాకెట్లు, భక్తులకి కావాల్సిన సదుపాయాలని కమిటీ వారంతా కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే 13 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ మందే వస్తారని మేము ఆశిస్తున్నాం. ఇదే జరగాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు 30,000 మంది దాకా చేసాం. ఇంకా ఉంది. ఇంకా 30 లీటర్లు, 300 లీటర్ల వరకు పైనే ఉంది. ఇప్పటికి మొత్తం ఓవరాల్గా 1000 లీటర్లు మేము పంచుదాం అనుకున్నాము. ఆల్రెడీ ఆ స్టవ్ మీద ఆల్రెడీ 300 లీటర్లు ఆల్రెడీ అవుతుంది. ఇంకో 200 లీటర్లు పంచేసాం. ఇంకో బ్యాలెన్స్ 500 లీటర్స్ ఉన్నాయి. ఎంతమంది వచ్చినా సరే మేము పంచడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి దేవాలయం తరపున గత 13 ఏళ్ళుగా బాదం పాలు పంచడం జరుగుతుంది. ఇది దేవాలయం తరపున, అలాగే కమిటీ సభ్యుల తరపున, చైర్మన్ గారి తరపున జరుగుతుంది. అంతేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వస్తారని అంచనా వేసి
10,000 లీటర్ల కన్నా ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పేసి సుబ్బరాజు గారు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది.